వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు తెలుగుదేశం పార్టీ తొలి జాబితా విడుదల చేయడం జరిగింది. అయితే నెల్లూరు నుంచి పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్, అదేవిధంగా కావుల నుంచి కావ్య కృష్ణారెడ్డి, గూడూరు నుంచి సునీల్, అదేవిధంగా సూలూరుపేట నుంచి విజయశ్రీ ఈ పేర్లను ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో అందుబాటులో మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు మనతో మాట్లాడుతారు. సార్ నమస్తే. సార్, ఎలా మీ పేరు ఈరోజు ప్రకటించారు, ఎలా ముందుకెళ్తారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి కొన్ని సీట్లకు యాక్చువల్గా క్యాండిడేట్స్ని ప్రకటించడం జరిగిందండి. తెలుగుదేశం అయితే 94 మందిని, అదేవిధంగా జనసేన అయితే 5 మందిని ప్రకటించారు. అయితే అనేక రకాలైన డిఫరెంట్ కాంబినేషన్స్, వర్గాలన్నీ అందరినీ సంతృప్తిపరిచేటట్టుగా యాక్చువల్గా ఈ లిస్టు ప్రకటించారు. నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అయితే 6 మందిని ప్రకటించారు. ఖచ్చితంగా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు ఈసారి తెలుగుదేశం గెలుచుకుంటుంది. అంతేకాకుండా నెల్లూరు ఎంపీ సీటు కూడా ఈసారి తెలుగుదేశం గెలుచుకోవచ్చు జరుగుతుంది. సార్, మీరు ఎమ్మెల్సీగా ప్రత్యక్ష రాజకీయాలు లేనప్పుడు ఎమ్మెల్సీగా మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత 2019లో ఓటమి చెవి చూశారు. నెక్స్ట్ మీరు మీ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ మీ ఏ ధీమాతో ఉన్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది, ప్రజాస్వామ్యం లేదనేది ఏ నోటి బట్టి వింటున్నామండి. ఎవరైనా ఈ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం డిస్కస్ చేసుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు ఏకదాటిగా పరిపాలించారు డిక్టేటర్షిప్తో. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నాయకులను ఎన్నుకోవటం, వాళ్ళు పరిపాలన చేయడం జరుగుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజలకు సేవ చేయాలి. కానీ ఈ ప్రభుత్వంలో అది లేదు. ఎంతసేపటికి ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని జైల్లో పెడతామా, ఎవరి బిల్డింగ్లు పగలు కొడతామా, ఎవరి మైండ్స్ని కైవసం చేసుకుంటానే తప్పితే రెండోదే లేదు. అలాంటి అరాచక పాలన జరిగే ఈ ప్రభుత్వాన్ని పంపించాలని అందరూ నిర్ణయించుకున్నారు. రేపు 175 సీట్లకు 175 సీట్లు తెలుగుదేశం కలుసుకున్నా ఆశ్చర్యం లేదు. సార్, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి జరిగింది అంటున్నారు. అదేవిధంగా ఏసీ బస్ స్టాప్లు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు అయితే కనుమరుగైపోయాయి. మళ్ళీ మీరు వాటిని పునరుద్ధరిస్తారా? మళ్ళీ ఎలాంటి డెవలప్ అయితే నెల్లూరుకు బాగుంటుందని భావిస్తున్నారు? నేను అమరావతి రాజధాని నిర్మించడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. రష్యా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, అష్కాబాద్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇలా అనేక దేశ విదేశాలు తిరిగి అక్కడ స్టడీ చేసిన తర్వాత అటువంటి మన రాష్ట్రంలో కూడా ఎందుకు ఉండకూడదు, మన నెల్లూరు జిల్లాలో ఎందుకు ఉండకూడదు, నెల్లూరు నగరంలో ఎందుకు ఉండకూడదని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు స్పెషల్గా ఫండ్స్ కొని తెచ్చి 5,208 కోట్లతో నెల్లూరులో అనేక ప్రాజెక్టులు టేకప్ చేసాం. 90% ఆల్మోస్ట్ పూర్తయినాయి. మరొక 10% అవి మిగిలిపోయినాయి. అవన్నీ కానీ పూర్తి అయిపోతే నెల్లూరు చక్కటి స్మార్ట్ సిటీ అయ్యేది, దోమల లేని నగరం అయ్యేది. 24 గంటలు 365 రోజులు చక్కటి నీళ్లున్నాయి ప్రజలకి. అలాంటివి చేసాం. పార్కులు 100 పార్కులు శాంక్షన్ చేసాం, 1-2 కాదు. ఎందుకంటే ప్రజలు ఈవినింగ్ అయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా పార్కులలో ఇరిగిపోయి పిల్లలు ఆడుకోవటం అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చేసాం. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ కంప్లీట్ చేస్తూ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేదానికి అనేక ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. సార్, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరులో సైతం సంచార జాతులు చాలా ఉన్నాయి. మీరు నక్కలోళ్ళ సెంటర్ ఈరోజు చూశారు, అక్కడ వందలాది మంది ఉన్నారు. అదేవిధంగా సంచార జాతుల కేవలం ఓట్లు లేవని వాళ్ళ గురించి ఏ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. మీరు ఈరోజు ఆ ప్రాంతానికి పోయారు. మీ ప్రభుత్వం వస్తే అలాంటి సంచార జాతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగానండి. ఈరోజు యాక్చువల్గా నేను ఇప్పుడు పెన్నా రివర్ కట్ట కానీ, జాఫర్ కెనాల్ కట్ట కానీ, అదేవిధంగా సరేపల్లి కాలువ కట్ట ఇక్కడ యాక్చువల్గా ఎక్కువ తిరిగా. ఎందుకు తిరిగానంటే అక్కడ ఎక్కువగా పేదలు నిరుపేదలు, ఎక్కువగా పాసి పని చేసుకునేవాళ్ళు, ఆటోలు, చిన్న చిన్న కూలీలు, బేల్దార్ కూలీలు, లేదా ప్లంబరు, ఎలక్ట్రీషియను, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కార్పెంటర్లు. ఈరోజైతే నక్కల సెంటర్ని విజిట్ చేశాను. అది మరీ దారుణంగా ఉంది. ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప వాళ్ళ జీవన శైలి మారదు. వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ప్రభుత్వం వాళ్ళకి స్పెషల్గా చేయాలి.
ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఏదైతే పనులు ఒక 10%, 15% ఆగిపోయినాయో ఆ పనులన్నీ టేకప్ చేసి పూర్తి చేస్తూ నెల్లూరులో ఎవరైతే ఇటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ ఆర్థిక స్థితి పెరిగేదానికి అన్ని విధాల ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. చివరిగా అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తారు, వాళ్ళంతా ఈరోజు టీడీపీలోకి వచ్చేసారు. అంటే మీ పార్టీ మరింత బలం పుంజుకొని భావించవచ్చా? ఖచ్చితంగానండి. ఇదన్నీ ఆయన యొక్క నిరంకుశ పరిపాలన వల్లనే జరిగింది. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారనేది తప్పండి. ఇప్పుడు నేనున్నాను, నాకేం డబ్బులు అవసరం లే. నాకు డబ్బులు కావాల్సింటే బిజినెస్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, అటు చేసుకుంటే వస్తాయి. అదేవిధంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకుంటే ఆయన డబ్బులు అవసరం లేదు. ఆయన సౌత్ ఆఫ్రికా అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో మైన్స్ ఉన్నాయి, బోలెడంత డబ్బులు ఉన్నాయి. ఆయన కేవలం ఆ పార్టీకి రిజైన్ చేసింది ఒకటే కారణం, నాకు అదే చెప్పాడు, గౌరవం లేదు. గౌరవం లేని దగ్గర మనకెందుకు? గౌరవం ఇస్తే మనం ఉంటాం, గౌరవం లేదు మన దగ్గర. అందుకని ఈరోజు ఆ పార్టీలో ఎంతోమంది విడిపోవటానికి ఒక్కటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పరిపాలన. ఆయన మైండ్ ఎంతసేపటికి ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని జైల్లో పెడతామా, ఏ బిల్డింగ్ పగలగొడతామా, ఏ మైన్స్ కేసు, అందుకనే బయటకు వచ్చామన్నారు. ఎంతోమంది వచ్చారు, ఇంకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి నెల్లూరు ఎంపీ సీటు గెలుచుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. వైఎస్ఆర్ పార్టీలో నిరంకుశ పాలన కొనసాగుతుంది. అదే రాబోయే 2024లో ఖచ్చితంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కూడా నారాయణ ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.